ఒక హాఫ్ కిలో దోసకాయ తీసుకున్నాను. ఒకే ఉల్లిపాయ, ఒక 7 అలాగా పచ్చిమిర్చి. అంటే వెజిటబుల్స్లోకి ఎప్పుడు కూడా పచ్చిమిర్చి కొంచెం 1 కానీ 2 కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా? ఇవి పదార్థాలు. మనం ప్రాసెస్లోకి వెళదాం. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను దోసకాయ ఎండ్రోయిలు కర్రీ చేయడానికి తీసుకున్న పదార్థాలు చూడండి. దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, కొంచెం చింతపండు. ఓకేనా? తర్వాత వాటితో పాటు కొన్ని ఎండ్రోయిలు కూడా తీసుకుంటాను. ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేసి ఒలుచుకొని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తర్వాత మనం కర్రీ చేయడానికి ప్రిపేర్ అవుదాం. ఓకేనా? కొంచెం చింతపండు అంటే కొంచెం ఒక చిటికెడంత చింతపండు అయితే సరిపోద్ది. ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కదా, అందుకని. కాకపోతే ఈ కాస్త చింతపండు వేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అందుకని చింతపండు వేయడం. ఓకేనా? మనం ప్రాసెస్లోకి వెళదాం. చూడండి, ఇవన్నీ కూడా చెక్కు తీసి ముక్కలు కట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, బాగా క్లీన్ చేసి పెట్టిన ఎండ్రోయిలు ఇవి మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఆ తర్వాత ఈ ఎండ్రోయిలు వేయించుకోవాలన్నమాట. అది తప్పనిసరిగా చేయాల్సిన ప్రొసీజర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టాను కదా, దానిలో మనకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా క్లీన్ చేసి చక్కగా పెట్టుకున్న ఎండు రొయ్యలు ముందు వేయించుకోవాలన్నమాట. ఈ ఎండు రొయ్యలు వేయించుకునేటప్పుడు తప్పనిసరిగా కొంచెం పసుపు వేసుకోవాలి. అలా పసుపు వేసుకోవడం వల్ల మనకి స్మెల్ రాకుండా ఉంటాయి. అందుకని పసుపు వేసి ఆయిల్లో దానిలో ఎండు రొయ్యలు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసుకుందాం.
దీనిలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కారం ఒక హాఫ్ స్పూన్ మాత్రం వేస్తున్నాను. చూడండి, కడిగి పెట్టిన కొంచెం చింతపండు వేస్తున్నాను. దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి చిటికెడు చింతపండు అయితే సరిపోద్ది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కుక్కర్లో కదా, మనం కొంచెం నీళ్ళు వేస్తే దానికి ఇంకా లోపల బాగా ఊరుతుంది కాబట్టి కుక్కర్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కరెక్ట్గా ఉడికిపోయి కొంచెం మనం సూపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలు, అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను అన్నమాట. ఇది ఓల్డ్ స్టైల్ కర్రీ. పూర్వంలో ఎక్కువ సార్లు ఇలాంటి కర్రీ చేసుకునేవారు అన్నమాట. దోసకాయ ఎండ్రొయ్యలు కర్రీ చేసుకునేవారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. ఇది టమోటా పండింది కదా, హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదేంటో కాయలు అన్నీ కూడా ఇలాగే వస్తున్నాయి. ఇదేం వెరైటీయో తెలియట్లేదు. మనం తాగిన డ్రింక్ బాటిల్స్ వేస్ట్ చేయకుండా ఇలా పైన కట్ చేసి అడుగున హోల్ వేసి పుదీనా పెంచుతున్నాను. చూడండి, చాలా సరిపోతుంది మాకు ఇంట్లో.